జై తెలంగాణ అమరవీరులకు జోహార్. నాటి రాజరిక విముక్తి గురించి సాయుధ పోరాటం చేసిన ఎంతో అమరవీరులు, అందులో చాకలాయల కవి నారాయణ రెడ్డి, వావిలాల రాజు ఇలాంటి ఎంతో మహావీరులు తెలంగాణని సాధించి మళ్ళా ఆంధ్ర తెలంగాణ మెర్జ్లో భాగమై ఆంధ్ర ప్రజలు బడుగు బలహీన వర్గాలు అతి దారుణంగా హింసలకు, ఆర్థిక సోమతలకు, విద్యా అర్హతలకు కోల్పోకుండా నష్టపోయినారు. అదే ఉద్యమం మళ్ళీ దశ ఉద్యమంలో 2000 మొదలుపెట్టినప్పుడు ఇదే సాహిత్య పోరాటంలో పాల్గొన్న వారసులైన వారి యొక్క మనుమరాళ్ళు అందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి ముందుబాట నడిచి తెలంగాణ ఉద్యమం సాధించుటకు 2014 వరకు అరణ్నిశలు ఉద్యమం చేస్తూ రస్తా రోకోలు, నేషనల్ హైవే రోకోలు, కరపత్రాలు పంచడము, ప్రాణత్యాగాలు చేయడము ఇలాంటి ఎన్నో ఉద్యమాలు చేసిన నాటి గవర్నమెంట్ పాలన లేనప్పుడు నాయకత్వం వహించిన నాటి ప్రభుత్వం కూడా మాకు అన్ని సౌలతులు కల్పిస్తామని ఉద్యమకారులకి అన్ని విధాలా ఆదుకుంటాము, ఈ తెలంగాణ బడుగు బలహీన వర్గాలైన ప్రజలందరికీ కూడా మేము సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేస్తాము, వాళ్ళకి బహుళ అంతస్తులో నివాసాలు ఏర్పరుస్తాము, హైదరాబాద్ని ఒక సుందరమైన నగరము చేస్తామని ఎన్నో కబురులు ఎన్నో మాటలు చెప్పి మోసము చేసిన నాటి పాలకులు రాజరికం నుంచి నేటి పాలకుల వారికి కూడా ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలని వాటితో పాటు ముందుకొచ్చిన ఉద్యమకారులను కూడా బాధ పెడుతూ వారి కోరికలను కూడా ఏది నెరవేర్చకుండా మీరు కొట్టుకొని సావండి, మా బతుకులు మాత్రమే మేము బాగుపరుచుకుంటాము అంటూ బడుగు వర్గాలని అన్ని కాదొక్క నీకి ధనిక వర్గం అంతా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ బడుగు బలహీన వర్గాల యొక్క రక్తము చెమటలతో గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో కట్టించుకొని వారి యొక్క ఆదాయాలను పెంచుకొని వారి యొక్క విలాసవంతమైన జీవితాన్ని గడుపుకోనికి, వారి మనమరాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు అందరూ కూడా గడుపుకోనికి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు. అయ్యలారా, ఈ తెలంగాణ బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని వారికి అన్నిట్లో సమపాయంగా సముచితమైన స్థానము కల్పించాలి. విద్య కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఇంకేదైనా ఉన్నత స్థానాలలో కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇలాంటి పోస్టులలో ఈ బడుగు బలహీన వర్గాలు ముందుకు వస్తేనే రాష్ట్ర అభివృద్ధి ముందుకు పోతున్నది. నాటి రాజరికంలో కట్టినది ట్యాక్స్ ఇది బడుగు బలహీన వర్గాలే, నేటి ఈ గవర్నమెంట్ లో కట్టే ట్యాక్సులు కూడా బడుగు బలహీన వర్గాలే. వీళ్ళు పారా గంప పట్టింది, ఏది అభివృద్ధి లేదు. కాబట్టి అధికారులందరూ కూడా గమనించాల్సిన ప్రార్థన, రేపు జరిగే 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని ప్రకటించిన గవర్నమెంట్ ఈ యొక్క ఉద్యమకారులు బడుగు బలహీన వర్గాల సంక్షేమ కార్యక్రమాలను ఏమైనా ప్రకటించాలని మేము విన్నపి చేస్తున్నాము, డిమాండ్ కూడా చేస్తున్నాము. వినకపోతే కట్టెలు పట్టుకొని బేటా మీ ఈపుని జాడిస్తాము. మీరేదో అనుకుంటుండొచ్చు, బడుగు బలహీన వర్గాల వారు ఏం చేస్తారులే, చొప్పు కింద తేలు లాంటి వాళ్ళు అనుకుంటున్నారేమో, కానీ తేలు అనేది రాజు ముకుట్. ఆ రాజు ముకుట్ తీసినప్పుడు బిడ్డ కాటేసినామంటే విషం కక్కి చచ్చిపోతారు. కాబట్టి బడుగు బలహీన వర్గాలని దృష్టిలో పెట్టుకొని, ఉద్యమకారులను దృష్టిలో పెట్టుకొని వారికి సంక్షేమం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అమరవీరులకు జోహార్ జోహార్. జై తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు జై.